హాయ్ హలో వెల్కమ్ టు సినిమా. ఫైనల్ గా మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కల్కి మూవీ అయితే చూసి రావడం జరిగింది. మూవీ చూసాక నా ఫీలింగ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే సినిమా అయితే మామూలుగా లేదనే చెప్పుకోవాలి. వామ్మో ఏమైనా ట్విస్ట్లు ఉన్నాయా, చితక్కొట్టు పడేశారు సినిమా. సినిమా స్టోరీ గురించి మాట్లాడుకోవాలంటే సినిమా స్టార్టింగ్ మహాభారతం రిఫరెన్స్ ని చూపిస్తారు. కృష్ణుడికి మరియు అశ్వత్థామకి మధ్యలో జరిగే అశ్వత్థామని చూసుకున్నట్లయితే ఒక ప్రెగ్నెంట్ లేడీ మీద బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించడం జరుగుతుంది. దాంతో కృష్ణుని వారికి కోపం వచ్చి శపించడం జరుగుతుంది. ఇదంతా మనకు తెలిసినటువంటి స్టోరీ. కృష్ణుని వారు నువ్వు అణువు రగులుతున్నా నువ్వు చనిపోవాలనుకుంటావు, చనిపోలేవు, నువ్వు ఎవరితోని మాట్లాడలేవు, నువ్వు ఎవరిని కలవలేవు అని కోపంలో అంటాడు. దీనికి పరిష్కారమే లేదా స్వామి అని అశ్వత్థామ అడిగితే, నేను మళ్ళీ పుట్టినదాకా శాప విభోజనం జరుగుతుంది. మళ్ళీ కృష్ణుని రావాలన్నా కల్కి రావాలన్నా ఈ పాస్ట్ అనేది అంతమైపోవాలి. ఎగ్జాంపుల్ కి మాట్లాడుకోవాలంటే అక్కడ మనుషులు గాలిని కొనుక్కొని పీల్చుతారు, నీరుని కొనుక్కొని తాగుతారు, అన్యాయాలు ఎక్కువైపోతాయి, దుర్మార్గాలు ఎక్కువైపోతాయి. 18 సంవత్సరాలు వస్తే మగవాళ్ళు ఎవరు బతికి ఉండరు. ఇక మన ప్రభాస్ ఎంట్రీ గురించి మాట్లాడుకోవాలంటే మన ప్రభాస్ ని ఫుల్ కామెడీ చేసి పడేశారు భయ్య. ఫస్ట్ హాఫ్ మొత్తం అన్న చేసే కామెడీని మనం కొంచెం జీర్ణించుకోవాలి. అంటే పాస్ట్ సినిమాలు కొంచెం గుర్తొస్తాయి మనకి, బుజ్జిగాడు, డార్లింగ్. ఫస్ట్ హాఫ్ మొత్తం మనకి ఆ క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం అండ్ క్యామియోస్ ని రివీల్ చేయడం, ఆ వరల్డ్ లోకి సెపరేట్ వరల్డ్ లోకి తీసుకెళ్ళడానికి ట్రై చేశారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. గ్రేట్ జాబ్ అని చెప్తాను నేనైతే. ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం మీకు లాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆ క్యారెక్టర్ మనకి ఇంట్రడ్యూస్ చేయడం అండ్ ఆ స్టోరీని ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఫస్ట్ హాఫ్ మొత్తం క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం ఇదే జరుగుతుంది. మొత్తం క్యామియోస్ ని రివీల్ చేయడం, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎలివేషన్ ఇచ్చి పడేసాడని చెప్పుకుంటాను నేను. నాగ్ అశ్విన్ అయితే రాజమౌళికి గానీ, ఆర్జీవికి గానీ, దుల్కర్ సల్మాన్ గానీ, విజయ్ దేవరకొండకి అయితే మరి నేను చెప్పలేను, మీరే చూడండి డైరెక్ట్ గా సినిమాలో. ఒక్కొక్కరికి మైండ్ బ్లోయింగ్. అబ్బా కమల్ హాసన్ మెయిన్ మర్చిపోయింది. అతను లుక్ చూస్తే వామ్మో ఇతనికి మించి ఎవడు వేయలేడరా బాబు ఈ గెటప్ లో అనిపిస్తుంది. అతను లుక్ చూస్తే మీకైతే వేరే లెవెల్ యాక్టింగ్ చేసాడని చెప్తాను. ఎందుకంటే వీళ్ళందరూ కలిపి ఒక కాశీ అనే ఒక మహానగరంలో ఉంటారు. కాశీ అనేది ఒక 6000 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది, అసలు మనుషులు ఎలా బతుకుతారు, ఎలా ఉంటారు అనేది మన క్లియర్ కట్ గా నాగశ్విన్ చూపించడానికి ట్రై చేశాడు. అండ్ ఈ కల్కి వరల్డ్ లోకి మనల్ని అలాగా పుష్ చేయడానికి నాగశ్విన్ అంత ఎఫర్ట్ పెట్టడం నాకు బాగా అర్థమైపోయింది ఈ సినిమా చూసిన తర్వాత. ఎందుకంటే ఒక్కొక్కరు క్యామియోస్ అలా ఉన్నాయి అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎలివేషన్ ఇచ్చాడు అండ్ ఒక్కొక్కరు ఇంట్రడక్షన్ కూడా బాగా ప్రెజెంట్ చేశాడు. నెక్స్ట్ ఏంటంటే ఆ కాంప్లెక్స్ లోకి వెళ్తాడు భయ్య ప్రభాస్. కాంప్లెక్స్ అంటే ప్రభాస్ కి పిచ్చి అనమాట, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ వాల్యూ వేరేలాగా ఉంటది అనమాట కాంప్లెక్స్ లో ఉన్న వాళ్ళందరికీ. ఎందుకంటే అది అందరికీ సాధ్యపడదు. అక్కడికి వెళ్ళాలంటే 5 మిలియన్ యూరోస్ ఉండాలి. అంటే లేడీస్ అందరినీ ప్రెగ్నెంట్ చేసి వాళ్ళతో ఏదో చేస్తారనమాట. వాళ్ళని ఆ ప్రెగ్నెంట్ లేడీ అవ్వకపోతే వాళ్ళని ఒక మంటల్లోకి తోసి చంపేస్తారనమాట. దీపికా పట్టుకోనే దిశా పటాని చాలా బాగా యాక్టింగ్ చేశారని చెప్పుకోవాలి. దీపికా పట్టుకోని గురించి చెప్పుకోవాలంటే దీపికా పట్టుకోని ఒక ప్రెగ్నెంట్ లేడీ అంటే ఇంకా ఈ సినిమా మనకి ఇంకా కరెక్ట్ గా ఇంకా బాగా అర్థం అవ్వాలంటే పార్ట్ 2 వచ్చినంత వరకు ఖచ్చితంగా వెయిట్ చేయాలనే నేను. ఇక ప్రభాస్ ని విజయ్ దేవరకొండని అర్జునుడిలా చూపించాడు, ప్రభాస్ ని కర్ణుడిలా చూపించాడు. మరి కృష్ణుడు ఎవడో చూపించాడు. ఆది పురుష్ లో రాముడిలాగా, భర్త కన్నప్పలో శివుడు లాగా, ఇందులో కర్ణుడు లాగా కనిపించాడు మన ప్రభాస్. అంటే ఏ రోల్ కైనా చాలా ఈజీగా సూట్ అవుతాడు మన ప్రభాస్. అంటే అది కూడా అంత ఈజీ. హైట్ గానీ, ఆ బాడీ గానీ, తన వాయిస్ గానీ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అని చెప్తాను ప్రభాస్ అయితే. మూవీ గురించి మీకు పూర్తిగా చెప్పాలంటే మూవీ అయితే చాలా బాగుంది. ఒకసారి థియేటర్కి వెళ్ళి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మాక్సిమం ఎంజాయ్ చేసే వస్తారని నేను ఫీల్ అవుతున్నాను. దట్స్ ఇట్ టుడేస్ రివ్యూ గైస్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.